అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు రోజ్ గోల్డ్ కలెక్షన్లో నెక్లెసెస్ అండ్ చైన్ విత్ పెండెంట్ మోడల్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 18 క్యారెట్ కలెక్షన్లో మనం ఫస్ట్ చూడబోతున్న నెక్లెస్ అండి ఇది. ఇలాంటి డిజైన్స్ మనకి 22 క్యారెట్స్లో అయితే వస్తాయి, కానీ ఇప్పుడు ఇది 18 క్యారెట్స్లో కూడా అవైలబుల్ ఉందండి. ఈ నెక్లెస్ చూడడానికి డైమండ్ అపిరెన్స్లో ఉంది, కానీ మనకి నెక్లెస్ అంతా సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ డిజైన్స్ మనకి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి నెక్ పార్ట్ దగ్గర పై లైన్ అంతా మనకి రూబీస్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది. డిఫరెంట్ సైజెస్లో వచ్చింది. అండ్ రూబీకి మధ్యలోని మనకి సింగిల్ సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ దాని కిందనే హాఫ్ మూన్ షేప్ వచ్చింది. మనకి నెక్లెస్ అంతా అలానే ఉందండి, చూస్తున్నారు కదా. అందులో కూడా మనకి సీజర్స్ అయితే ఫిక్స్ చేశారండి. అండ్ దాని కిందలో చూసుకుంటే మనకి ఇదంతా ఐ షేప్ లాంటి డిజైన్ ఇచ్చారనమాట, చూడండి. అండ్ మధ్యలో మనకి ప్లెయిన్ వచ్చి దాని కిందనే మనకి సీజర్ స్టోన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈ పార్ట్ చూస్తున్నారు కదా, ఇది ఎంత డిఫరెంట్గా ఉందో వర్క్. మనకి ఇవన్నీ చూడడానికి లీవ్స్ లా అయితే ఉన్నాయి. అండ్ వాటిని కూడా వీళ్ళు సీజర్స్తో అయితే ఫిక్స్ చేశారనమాట. కిందన ఈ ఎమరాల్డ్ పంకిన్ బీడ్స్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. కలెక్షన్లో నెక్స్ట్ మీరు చూడబోయే బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది. దీని డిజైన్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అండ్ ప్రెట్టీగా ఉంది. డీటెయిలింగ్గా చూసుకుంటే మనకి నెక్లెస్ అంతా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. పైన మీరు ఈ పార్ట్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి డ్రాప్ షేప్లో అయితే ఇచ్చారనమాట. దాని చుట్టూరా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే మనకి ప్లెయిన్గా ఇచ్చారండి డిజైన్. అండ్ కింద మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సర్కిల్ షేప్లో వచ్చింది, వీటికి అటాచ్ చేశారు దీన్ని. సో మధ్యలో చూసుకుంటే ఇక్కడ సింగిల్ సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ నెక్లెస్ మనకి లైట్ వెయిట్లో వస్తుందండి. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్లో, పార్టీస్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 15 గ్రామ్స్ మాత్రమే. 18 క్యారెట్ కలెక్షన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చి చూడడానికి ఫ్యాన్సీ లుక్లో ఉంది కదండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర కంప్లీట్గా మనకి సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ దాని కిందనే ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ ఎమరాల్డ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవే ఈ నెక్లెస్లో హైలైట్ అన్నమాట. ఎమరాల్డ్కి మధ్యలో మనకి వి షేప్లోని డిజైన్ ఇచ్చారు. దాన్ని కూడా మనకి కంప్లీట్గా సీజర్స్తో అయితే ఫిక్స్ చేశారండి. ఈ వి షేప్ కింద మీరు చూసుకుంటే మనకి ఓవెల్ షేప్లో వర్క్ ఇచ్చారండి. దాన్ని కూడా సీజర్స్తో అయితే ఇచ్చారనమాట. కింద చూసుకుంటే మనకి ప్లెయిన్గా అయితే వదిలేశారండి డిజైన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్లోని అటాచ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాటిని కూడా సీజర్స్తో అయితే ఇచ్చారనమాట. ఈ నెక్లెస్ మనకి సంగీత్ ఫంక్షన్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ మాత్రమే. 18 క్యారెట్ కలెక్షన్లో ఇప్పుడు మనం చైన్ విత్ పెండెంట్ మోడల్ చూస్తున్నామండి. చైన్ అంతా మనకి కంప్లీట్గా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే చైన్ వచ్చి దాని కిందనే మనకి చిన్న బర్డ్ని అయితే ఇచ్చారండి. బర్డ్ బాడీ వచ్చేసి మనకి ప్లెయిన్గా వచ్చింది. ఫెదర్స్ దగ్గర సీజర్ స్టోన్స్తో అయితే ఫిక్స్ చేశారనమాట. సో అటు కూడా మనకి ఇంకొక బర్డ్ అయితే ఇచ్చారండి. కిందన ఈ చైన్ కూడా మనకి మళ్ళీ ప్లెయిన్గా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ పెండెంట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పెండెంట్ మనకి సర్కిల్ షేప్లో ఇచ్చారండి. హాఫ్ సర్కిల్ అంతా సీజర్స్ అయితే వచ్చాయి. ఇంకొక హాఫ్లో మనకి 2 లీవ్స్ని అయితే ఇచ్చారనమాట. ఇదైతే ప్లెయిన్గా ఉంది డిజైన్. మధ్యలోని ఇంకొక పెద్ద బర్డ్ని అయితే డిజైన్ ఇచ్చారు. సో దానికి ఐ పార్ట్ దగ్గర మనకి సీజర్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా సీజర్స్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ కిందన ఇంకొక కర్వ్ వచ్చిందండి.
అందులో మధ్యలో మనకి చిన్న సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. పెండెంట్ కింద చైన్ లా వచ్చి దానికైతే డ్రాప్ షేప్ అయితే హ్యాంగ్ చేశారండి. అందులో కూడా మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ చైన్ మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుందండి. ఇది పార్టీ వేర్ కి, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 grams మాత్రమే. 18 క్యారెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైన్ విత్ పెండెంట్ మోడల్ చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది కదండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి చైన్ అంతా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చైన్ చూస్తున్నారు కదా, ప్లెయిన్ గా ఇచ్చారండి. మధ్యలో మనకి అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు, చూస్తున్నారు కదా మనకి మధ్యలో. అండ్ ఈ కింద లాకెట్ పార్ట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి పైన ఇక్కడ సీజర్స్ అయితే వచ్చాయి అండ్ కింద ఫ్లవర్ వచ్చింది. అండ్ హాఫ్ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఇంకో హాఫ్ అంతా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కిందన మనకి స్క్వేర్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ దీని అవుటర్ పార్ట్ అంతా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ చైన్ మనకి ఆఫీస్ వేర్ కి, డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఈ చైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని వెయిట్ జస్ట్ 7 grams మాత్రమే. క్యారెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైన్ విత్ పెండెంట్ మోడల్ డిజైన్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఈ చైన్ అంతా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. సో చైన్ చూడండి చాలా ప్లెయిన్ గా వచ్చింది, అది కూడా మనకు అలాగే ఇచ్చారండి. మధ్యలో అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. కిందన ఈ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇది మనకి డిటాచబుల్ వస్తుందండి. ఇది ఈ చైన్ తోనే కాదు, వేరే చైన్ లో కూడా వేసి యూస్ చేసుకోవచ్చు. సో పెండెంట్ మీరు చూసుకుంటే ఇక్కడ సీజర్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ పెండెంట్ మనకి పియర్ షేప్ లో అయితే వచ్చింది. ఈ అవుటర్ పార్ట్ అంతా సీజర్స్ అయితే ఇచ్చారండి. అండ్ మధ్యలో మనకి డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇది లైట్ వెయిట్ లో వస్తుందండి. దీని వెయిట్ జస్ట్ 6 grams మాత్రమే. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇది డైలీ వేర్ గా, ఆఫీస్ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు.